డీజిల్ ఆటోలపై సీఎం రేవంత్ మరోసారి విషయం కక్కారు. ఇకపై ఆటోలు ఔటర్ బయటేనని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ తీరుతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం రేవంత్ మరోసారి ప్రగల్భాలు పలికారు. సీఎం రేవంత్ ఆటో వాలాలను టార్గెట్ చేశారు. డీజిల్ ఆటోలు, బస్సులకు నగరంలో స్థానం లేదన్నారు. ఔటర్ రింగ్ రోడ్ బయటే నడవాలని ప్రకటన చేశారు. హెచ్ఐసిసిలో జరిగిన సిఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆటో వాలాలపై తన అక్కస్సును వెళ్లగక్కారు. సీఎం రేవంత్ తీరుతో ఆటో వాలాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. So I wanted to shift all diesel vehicles from this core urban region. RTC or autos or private taxis also I wanted to move all these vehicles outside of the outer ring road. So we have our own plans. So anyway we are going to make Telangana Rising 2050. హైదరాబాద్ లో డీజిల్ ఆటోలు, బస్సులు, వాహనాలు 12 లక్షల వరకు ఉన్నాయి. మహాలక్ష్మి పథకంతో ఆటో వాలాలకు ఉపాధి లేకుండా పోయింది. దాంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. తాజాగా సీఎం రేవంత్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. నగరంలో స్కూల్ బస్సులు, క్యారియర్లు, లారీలు నడుపుతూ డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారు. ఇకపై సిటీలో ఆటోలు, బస్సులను నిషేధిస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేయడంతో డ్రైవర్లు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఆటో వాలాలు, క్యాబ్లు, స్కూల్ బస్సుల డ్రైవర్లు, ఇతర డీజిల్ వాహనాల డ్రైవర్లు 12 లక్షల మంది వరకు ఉంటారు. రేవంత్ ప్రకటనతో వీరి వాహనాలను ఔటర్ బయటకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆ డ్రైవర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఫ్యూచర్ సిటీ గురించి సీఎం రేవంత్ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. దేశంలో గొప్ప నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. న్యూయార్క్, లండన్, సెయోల్, దుబాయ్ పోటీ పడేలా నిర్మిస్తామని ప్రగల్భాలు పలికారు. ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లను చూసి అనలిస్టులు ఆశ్చర్యపోయారు. ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ పదే పదే ఎందుకు హడావిడి చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదే అంశంపై ఫార్మాసిటీని కొనసాగిస్తామని కోర్టుకు చెబుతున్నారని గుర్తు చేశారు. మరోవైపు అక్కడ ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం రేవంత్ హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజలతో పాటు వ్యాపారవేత్తలను, కంపెనీలను మోసం చేయడమేనని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ ఎక్కడుందో తెలియదు, కానీ దాన్ని అంతర్జాతీయ నగరాలతో పోల్చడాన్ని తప్పుపట్టారు. ఫ్యూచర్ సిటీ ఎక్కడ నిర్మిస్తారో చెప్పి ఆ తర్వాతే మాట్లాడాలని సీఎం రేవంత్ కు సూచించారు. రైతు భరోసాపై సీఎం రేవంత్ పేచీలు పెడుతున్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తిస్తామని మరోసారి ప్రకటన చేశారు. ఆ భూముల వివరాలు గ్రామ సభల్లో ప్రదర్శిస్తామని చెప్పుకొచ్చారు. తర్వాత ఆ భూములను రైతు భరోసా నుంచి మినహాయిస్తామని బాంబు పేల్చారు. ఇదే కాదు, ఇందిరమ్మ ఇండ్ల జాబితాపై కొత్తగా కొర్రీలు పెట్టారు. ఇన్ఛార్జి మంత్రి ఆమోదించిన జాబితానే ఫైనల్ అని, దానినే అర్హుల జాబితాగా విడుదల చేస్తామని ప్రకటించారు.